పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. భారత్ దెబ్బకు విలవిల్లాడిపోయి కాళ్ల బేరానికి వచ్చింది. కేవలం 2-3 రోజులే ఇండియా పాకిస్తాన్పై దృష్టి పెట్టి చిన్న చిన్న దాడులకు దిగింది. అదే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే పరిస్థితి ఏమిటో ఆ దేశానికి తెలుసు. అందుకే అమెరికాతో రాయబారం పంపి ఇండియాను శాంతింపజేసింది. లేదంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోయేదే. అయితే ఇండియా విడిచిపెట్టిన పాకిస్తాన్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్కు పక్కలో బల్లెంలా తయారైంది బలూచిస్తాన్ వివాదం. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఇదే మంచి అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా రెచ్చిపోయింది. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుండి వేరు చేయాలని పోరాడుతున్న EBLA పాక్ ఆర్మీని తమ ప్రాంతం నుండి తరిమికొట్టింది. అంతేకాదు స్వాతంత్రాన్ని కూడా ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితితో పాటు భారత్ను కూడా కోరారు. ఇలా భారత్ నుండి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా పాకిస్తాన్కి ఇవ్వడం లేదు బలూచిస్తాన్. పొరుగు దేశం జాలి చూపిన సొంత దేశంలోనే పాక్కు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బలూచిస్తాన్ వివాదం పాక్ కొంపలో కుంపట్లా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్తో అలుపెరగని పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ గురించి తెలుసుకుందాం. ఏమిటి బలూచిస్తాన్ ఉద్యమం? పాకిస్తాన్ అనేది 4 ప్రావిన్స్ కలిగిన దేశం. పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా మరియు బలూచిస్తాన్. ఇందులో అతిపెద్దది ఈ బలూచిస్తాన్. విస్తీర్ణంలో అతిపెద్దది మాత్రమే కాదు, ప్రకృతి వనరుల పరంగా అతి సంపన్నమైనది కూడా. ఇలా పాక్లోనే సుసంపన్నమైన ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనకబడిపోయింది. ఇక్కడి వనరులను వాడుకుంటున్న పాక్ పాలకులు ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోవడం లేదు. దీంతో ఇక్కడి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇది స్వాతంత్ర పోరాటానికి, విప్లవాలకు కేంద్రంగా మారింది. బలూచు జాతీయవాద గ్రూపులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతూ వస్తున్నారు. వీరు స్వయం పాలన నుండి పూర్తిస్థాయి స్వాతంత్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ వీరి ఉద్యమాన్ని పాక్ సైనిక చర్యతో అణచివేయడంతో ఇది ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది. ఈ క్రమంలోనే 2000లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. గత 25 ఏళ్లుగా ఇది బలూచ్ విముక్తి కోసం పోరాడుతోంది. బలూచిస్తాన్ చరిత్ర ఇది. 1947లో భారత విభజన తర్వాత పాకిస్తాన్ ఏర్పడింది. ఈ సమయంలో ఆధునిక బలూచిస్తాన్ కేంద్రంగా ఉన్న ఖలాత్ రాజ్యం ఒక స్వతంత్ర సంస్థగా ఉండేది. ఆ రాజ్యంలో ఖాన్ అనే రాజు పాలన సాగించేవారు. దేశ విభజన సమయంలో ఖాన్ ఆ రాజ్యాన్ని పాకిస్తాన్లో విలీనం చేయటాన్ని తిరస్కరించాడు. కానీ 1948లో పాకిస్తాన్ సైనిక ఒత్తిడితో ఖలాత్ రాజ్యం బలవంతంగా పాకిస్తాన్లో విలీనమైంది. బలూచు జాతీయవాదుల దృష్టిలో ఇది బలవంతపు ఆక్రమణగా, వారి స్వేచ్ఛను హరించిన ఘట్టంగా నిలిచింది. ఆ తర్వాత 1948, 1958, 62, 73లలో బలూచిస్తాన్లో ఉన్నత స్థాయి తిరుగుబాట్లు జరిగాయి. ప్రస్తుతం 2004 నుండి కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ తిరుగుబాట్లకు ప్రధాన కారణాలు బలూచిస్తాన్లో ఉత్పత్తి అవుతున్న వనరులపై స్థానికులకు అధికారం లేకపోవటం, అభివృద్ధికి దూరంగా ఉంచటం, పాకిస్తాన్ సైనిక దళాల కఠినమైన చర్యలు, స్థానిక బలూచ్ జాతి సంస్కృతి, భాషను అణిచివేయటం. ఈ పరిణామాల వల్ల బలూచిస్తాన్లో జాతీయవాద భావాలు పెరిగాయి. అనేక గ్రూపులు ఇప్పటికీ స్వాతంత్రం డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్కి ఇది శాంతి భద్రతల పరంగా అతిపెద్ద సవాలుగా మారింది. బలూచిస్తాన్ ప్రకృతి వనరులు. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ మాత్రమే కాదు, ప్రకృతి వనరులతో నిండిన ప్రాంతం. సహజ వాయువు, బొగ్గు, బంగారం వంటి ఖనిజాలతో ఈ ప్రాంతం ఎంతో సమృద్ధిగా ఉంది. ఇలా సమృద్ధిగా ఉన్న దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా బలూచిస్తాన్ నిలవటం విస్మయానికి గురిచేస్తోంది. స్థానికుల అభిప్రాయం ప్రకారం తమ వనరులు పాక్లోని ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా పంజాబ్కు తరలిస్తున్నారు. ఇక్కడి సంపదను దోచుకుంటున్నారు. అందుకే బలూచుల అభివృద్ధి కనిపించదు. వారు ఇంకా విద్య, ఆరోగ్యం, ఇంధనం వంటి ప్రాథమిక అవసరాలకి నిత్యం పోరాడాల్సి వస్తోంది. ఉదాహరణకు 1952లో కనుగొనబడిన సూపై గ్యాస్ ఫీల్డ్ పాకిస్తాన్కు పెద్ద ఎత్తున శక్తి అందించిందని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పటికీ బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాలు గ్యాస్, విద్యుత్ వంటి అవసరాలకి నోచుకోవటం లేదు. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ వంటి ప్రాజెక్టులు, గ్వాడర్ పోర్టు అభివృద్ధి వలన బహుళ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి వచ్చాయి. కానీ స్థానికులకు అందిన మేలు మాత్రం చాలా తక్కువగా ఉంది. అనేక సందర్భాల్లో ప్రజలు భూములను కోల్పోవలసి వచ్చింది. కానీ వీరికి సరైన నష్టపరిహారం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అసంతుల అభివృద్ధి విధానం పట్ల బలూచు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వనరుల నుండి వచ్చే లాభాలను స్థానికులకు అందజేయకుండా ఇతర రాష్ట్రాల అభివృద్ధికి వాడుకోవడం వల్లే బలూచిస్తాన్ వృద్ధి చెందక పేదరికంలో చిక్కుకుపోయిందని వారు చెబుతున్నారు. ఈ విధంగా వనరుల సమృద్ధి ఉన్నా అభివృద్ధిలో వెనకబడిన బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్కు రాజకీయంగానూ, ఆర్థికంగానూ పెను సవాల్గా మారుతోంది. బలూచిస్తాన్ రాజకీయ వివక్ష. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయ, మానవ హక్కుల పరంగా
తీవ్ర మోసం జరుగుతున్నట్లు బలూచ్ నాయకులు ఆరోపిస్తున్నారు. సమర్థవంతమైన ప్రతినిధులకు కూడా అవకాశాలు లేకుండా ఉండటం, నిరంతర సైనిక జోక్యాలు ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని తగ్గించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక నాయకుల అభిప్రాయం ప్రకారం ఇస్లామాబాద్ ప్రభుత్వం ఎన్నికలలో జోక్యం చేసుకుని ప్రజల మద్దతు లేని నాయకులను అధికారంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధంగా బలూచ్ ప్రజల వాస్తవ ప్రతినిధిత్వం క్రమంగా తగ్గిపోతోంది. గతంలో రాష్ట్ర అసెంబ్లీను రద్దు చేయడం, సైనిక జోక్యంతో ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య వ్యవస్థపై భరోసా తగ్గించే చర్యలుగా భావిస్తున్నారు. ఇంతకు మించి బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు అనేక అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రత్యేకించి పాకిస్తాన్ భద్రతా బలగాల చేత వేలాది మంది విద్యార్థులు, కార్యకర్తలు, పాత్రికేయులు బలవంతపు అదుపులోకి తీసుకోవటం, అదృశ్యమవటం లేదా మృతదేహాలుగా కనిపించటం గణనీయంగా పెరిగిందని స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు కిల్ అండ్ డంప్ విధానంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విధానంలో ప్రజలను కిడ్నాప్ చేసి కొంతకాలానికి చనిపోయిన స్థితిలో కనిపించేవారు. మిస్సింగ్ పర్సన్స్ అనే పదం బలూచిస్తాన్ ప్రజల జీవితంలో ఒక కలకలం కలిగించే సర్వసాధారణమైన అంశంగా మారింది. ఈ విధంగా బలూచిస్తాన్లో రాజకీయ హక్కుల క్షీణత, మానవ హక్కుల ఉల్లంఘనలు పాకిస్తాన్ అంతర్గత వ్యవస్థపై అంతర్జాతీయంగా తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించకుండా అభ్యుదయ మార్గాలను నిరోధించడం వలన విభజన డిమాండ్ మరింత పెరిగింది. సంస్కృతి, సాంప్రదాయాల అణిచివేత. పాకిస్తాన్లో బలూచ్ ప్రజల భాష, సంస్కృతి, చరిత్ర ప్రత్యేకత కలిగినవి అయినప్పటికీ పాక్ ప్రభుత్వ విధానాల వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రజలపై పంజాబీ, ఉర్దూ భాషల ఆధిపత్యం కొనసాగుతోంది. పాకిస్తానీ జాతీయతను తమపై రుద్దే ప్రయత్నాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బలూచ్ భాషను దూరం చేయడం, వారి చరిత్రను తిరగరాయటం, సంస్కృతిని విచ్ఛిన్నం చేయటం వంటి చర్యలు యువతలో మరింత అసహనాన్ని పెంచుతున్నాయని స్థానికుల భావన. ఇటువంటి అనుభవాల కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతిన్నదని అంటున్నారు. ఈ నేపథ్యంలో బలూచ్ స్వాతంత్ర ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ వంటి గ్రూపులు అప్పుడప్పుడు పాకిస్తాన్ మిలిటరీ మరియు వసతులపై దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్యమం శక్తివంతంగా లేకపోయినా స్థానిక స్థాయిలో నిరసనలు, తిరుగుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రహస్య జీవితం గడుపుతున్న నేతలు మెహ్రన్ మర్రీ, బ్రహ్మదాగ్ బుక్టీ లాంటి వారు అంతర్జాతీయ వేదికలపై బలూచ్ స్వాతంత్రం అభిలాషకు మద్దతు కోరుతున్నారు. అయితే ఈ ఉద్యమానికి ఐక్య నాయకత్వం లేకపోవడం ఇంతకాలం నత్తనడకన సాగింది. అయితే ఇటీవల కాలంలో స్పీడ్ పెంచిన బలూచ్ ఉద్యమకారులు పాక్తో గట్టిగానే పోరాడుతున్నారు. చివరకు పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందినట్లు ప్రకటించారు. ఇలా బలూచిస్తాన్ వివాదం పాక్ అంతర్గత సవాల్గా మారింది.